ఓకే. సో ఇదే విధంగా మీరు ఇంకా రీసెంట్‌లీ ఇంటర్‌వ్యూస్‌లో చూస్తుంటే బెట్టింగ్ యాప్ పైన మీరు చాలా రకాలుగా స్పందించారు. అసలు బెట్టింగ్ యాప్ మీకు అతీత ఎందుకయింది? అసలు బెట్టింగ్ యాప్ అనేది డ్రగ్స్ కంటే చాలా డేంజర్, పేకాట కంటే డేంజర్, మందు కంటే డేంజర్, అన్నిటికంటే డేంజర్. నేను హర్షాయి కోసమే మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో. ఈ హర్ష ఏంటంటే ఫస్ట్ ప్రజల్లోకి వచ్చాడు, ప్రజలకు 10 బిస్కెట్లు వేస్తాడు, హీరో అనే ఒక ఇమేజ్ వచ్చినట్టు తనకు తాను ఫీల్ అయిపోయినాడు. అఫ్ కోర్స్ కొద్దిగా గొప్ప వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏ ప్రజలకైతే బిస్కెట్లు ఇస్తున్నాడో ఆ ప్రజల్ని హత్య చేస్తున్నాడు. హత్య అంటే ఏంటి, వాళ్ళ పిల్లలందరినీ బెట్టింగ్ అనే ఒక మహమ్మారి కోపంలో లాగుతున్నాడు. ఆ ద్వారా బెట్టింగ్ వేయిస్తున్నాడు, ఆ డబ్బు అంతా జోబీలు వేసుకుంటున్నాడు, అవి సినిమాలు తీసుకుంటున్నాడు, లేకపోతే రేపు పొద్దున్న రాజకీయాల్లోకి వస్తాను అంటున్నాడు, 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఆయన ఏమనుకున్నానంటే ఒక రాబిన్ హుడ్ అనుకున్నాను స్టార్టింగ్ లో. రాబిన్ హుడ్ అంటే ఏంటి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొచ్చి పేదలకు పంచుతాడు. నేనేమనుకున్నాను, ఈయన ఎవరో ఎన్ఆర్ఐల దగ్గర డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి రోడ్లు వేయడము, ఈ బర్రీలు పంచడము, లేకపోతే పెట్రోల్ పోయడము, ఈ 5 స్టార్ హోటల్లో భోజనాలు పెట్టడం చేస్తున్నాడేమో అనుకున్నాను. కానీ ఈయన రాబిన్ హుడ్ కాదు, ఈయన వీరప్పన్. వీరప్పన్ అని తెలుసు కదా, కర్ణాటకలో ఉంటాడు కదా. చందనం స్మగ్లింగ్ కావచ్చు, ఏనుగులు చంపేసి దంతాలు అమ్ముకోవడం అట్లాంటిది. ఆయనతో ఎందుకు పోల్చినంటే ఆయన వీరప్పని కూడా స్టార్టింగ్ లో ఏం చేసేవాడు, ఆ అడవి ప్రాంతంలో బిస్కెట్లు ఇలా వేసేవాడు. అమ్మో మంచి పేరు వచ్చిందని అనుకున్నారు అందరం. తర్వాత ఆడు చేసే పని ఏంటి, ఏనుగులు చంపడము, ఆ దంతాలు అమ్ముకోవడము, లేకపోతే ఒంటెళ్ళు చంపడము, ఆ చర్మాలు అమ్ముకోవడము, లేకపోతే ఎర్రచందనం చెట్లు కొట్టడం, అవి విదేశాలకు అమ్మడం, అట్లా చేసిండు. లాస్ట్ లో తెలిసిపోయింది కదా, ఆయన చంపేసింది కదా గవర్నమెంట్. సో ఈయన్ని కూడా చంపేయాలి, చంపేయడం అంటే అది జైల్లో వేసేయాలి. ఎందుకంటే ఈయన ఈ యాప్లు అనేవి బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేస్తున్నాడమ్మా. ఒకప్పుడు ఇదే క్వశ్చన్ నేను అడిగాను ఆయనకి. నేను ఆయన 2 times కలిశాను వైజాగ్ లో. ఏంటంటే మీరు ఇంత ఫిలాంథ్రోపిక్ వర్క్ చేస్తున్నారు కదా, ఇంతమందికి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ డబ్బు ఎక్కడిది, మీకు ఎవరైనా ఎన్ఆర్ఐలు ఇస్తున్నారా, లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించింది? యూట్యూబ్లో అయితే అంత ఇన్కమ్ రాదు, అందరికీ తెలుసు. ఎన్నో మిలియన్స్ వస్తేనే ఒక 10,000 పడతాయి డాలర్స్. లేకుంటే ఏంటంటే లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే నో 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 అండి, మీరు ఏం క్వశ్చన్ అడిగారండి, ఇట్స్ పిచ్, మీ ఇంగ్లీష్లోనే మాట్లాడాడు, ఇది ఒక పిచ్ క్వశ్చన్ అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అని అన్నా. నాతో బాగానే ఉన్నాడు, ఫొటోస్ అవన్నీ ఇచ్చాడు. తర్వాత ఏమో ఉప్పుల వాళ్ళు వస్తే ముఖం అప్పడాలా పెట్టిస్తాడు. ఈయన ఎవరు తీసుకొచ్చారు, నో నో నాకు ఫోటోలు వద్దు, వీడియోలు వద్దు అన్నాడు. మరి ఆయన కూడా మనిషే కదా. అప్పటి నుండి ఆయన అంటే మాకు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ యువ సామ్రాట్ రవి అన్న ఆయన ఎన్ఆర్ఐ ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, ఆయన మొత్తం ఈయన బండారం అంతా బయట పెట్టేశాడు. ఆయన ఎన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడో అవన్నీ కూడా వీడియోస్ చూపించాడు. మేము సుమన్ టీవీలో TV5 అన్నీ చూసాము. సో చాలా మంచి కార్యక్రమం చేశాడు. హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా యువ సామ్రాట్ రవి గారికి. ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల వలన ఈయన ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు అనుకో, యూత్ అంతా ఏమనుకుంటారు, ఆయన ప్రమోట్ చేస్తున్నాడు కదా మనకు పైసలు బాగా వస్తాయి అనుకుంటారు. ఇంకా అది ఓపెన్ చేస్తే అక్కడ లోపల చూస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని ఉంటుంది. పాకిస్తాన్ మీద ఇండియా ఎక్కువ గెలిచింది కదా, సో ఇండియా మీద వీళ్ళు డబ్బులు ఒక 50,000 పెడతారు. ఎక్కడ నుండి తెస్తారు అవి, వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ అమ్మ మెడలో చైన్ తీసేయడము, ఉంగరం తీసేయడము, అవన్నీ వేరే వాళ్ళ దగ్గర పెట్టి డబ్బులు తెచ్చి పెడుతున్నారు. ఇక్కడ ఇండియా గెలుస్తుంది కానీ డబ్బులు రావడంలా, విత్డ్రా చేస్తే రూపాయి రావడంలా. కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, హర్ష జోబిలోకి. ఆ యాప్స్ ఉన్నాయి కొన్ని, ఏదో కుబేరా యాప్ అట మంచి పేరు పెట్టారు, తర్వాత విజన్ యాప్ అంటే ఒకటి, బూమ్ యాప్ అంటే ఒకటి, బెట్టింగ్ యాప్స్. ఈ యాప్స్ అన్నింటిలో చాలా యాప్స్కి ఈయన ప్రమోట్ చేస్తున్నాడు అంటున్నాడు కదా. ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాడు ఎవరు, TV5 జాఫరు. ఆయన బిగ్ బాస్లో కూడా వెళ్ళారు కదా, నువ్వు ఏమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నానంటే నేను చేయలేదండి, ఏమై లుకింగ్ లైక్ దాట్, ఏమై లుకింగ్ లైక్ బెట్టింగ్ ప్రమోటర్ అన్నాడు. ఒక పతివ్రతలా మాట్లాడాడు. కట్ చేస్తే మళ్ళీ 1 year గ్యాప్లో ఈ యాంకర్ మంజుష సుమన్ టీవీ నుండి ఇంటర్వ్యూ చేస్తే అవును ఐఎమ్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్, ఆ డబ్బులే కదా ప్రజలు పెడుతున్నాను. ఒకప్పుడు టిక్టాక్ ఉండేది, మనం అందరం చేసాము, టిక్టాక్ బ్యాన్ అయింది, ఇప్పుడు మనం చేయడం లేదు. జస్ట్ లైక్ దాట్ ఇప్పుడు ఈ యాప్స్ ఉన్నాయి ప్రమోట్ చేస్తున్నాము, గవర్నమెంట్ బ్యాన్ చేసేమనండి ఇంకా మేము చేయమంటున్నాడు. అదేంటి ఆన్సరు, నేను కాకపోతే వేరే వాళ్ళు చేస్తారంటున్నాడు. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది యూత్ ప్రాణాలు తీసుకుంటున్నారు, అక్కడ 100 మంది చచ్చిపోతున్నారు. వాళ్ళ శవాల మీద నువ్వు పునాదులు వేసుకొని కుర్చీ వేసుకొని కూర్చుంటున్నావు, ఇక్కడ ఒక 3 బిస్కెట్లు వేస్తున్నావు, ఏం ఉపయోగం? నువ్వు బిస్కెట్లు వేయొద్దు, ఆ 100 మందిని చంపొద్దు, ఆ 100 మంది ఎలా చచ్చిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్ల కోసం వాళ్ళ సెల్ ఫోన్లో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఈ వీధిలో ఒక అబ్బాయి ఐఫోన్ వాడేవాడు, ఆ అబ్బాయి రాజమండ్రి, పేరు ఎందుకు మిమ్మల్ని బాధపడతాడు. ఆ అబ్బాయి ఏంటంటే ఏమంటారు, ఇంటింటికి డెలివరీ ఫుడ్ ఇస్తారు, స్విగ్గీ చేసేవాడు. మొన్న ఒక రోజు వచ్చి సత్య నాకు ఆకలేస్తుంది భోజనం పెట్టి అన్నాడు. నేను ఆ టైంకి 1 గంట అవుతుందనమాట. ఏం లేదురా, కాకపోతే రైస్ పెడతాను, పెరుగు పచ్చడి ఉంది తింటానంటే ఓకే అంటే, ఏది పెట్టినా ఓకే, గడ్డి పెట్టినా ఓకే అన్నాడు. అప్పుడు కాబట్టి లేసి కుక్కర్ మీద 10 నిమిషాలు మా కుక్కరు రైస్ పెట్టాను, పచ్చళ్ళు ఎప్పుడు నా దగ్గర ఉంటాయి, చికెన్ పచ్చడి కూడా చికెన్ పచ్చడి పెట్టాను, పెరుగు వంతి పెట్టాను, కడుపు నిండా తిన్నాడు.
ఏమైందిరా ఎప్పుడు నువ్వు 1000 రూపాయలు 1500 సంపాదించుకునేవాడు నీకు ఏమైందా అన్నాను. అంటే లేదు నా మొబైల్ లేదని. మొబైల్ ఎందుకు, ఐఫోన్ ఉంది కదా నీకు, 1,50,000 పెట్టి కొనుక్కున్నావు సరదాగా అంటే, లేదు నేను బెట్టింగ్ యాప్ ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఆ బెట్టింగ్లో పోయింది అన్నాను. ఇలాగే ఇప్పుడు పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది. అలాగే ఎంతమంది ఆ ఫోన్ ఉంటే ఆయన జాబ్ చేసుకుని గౌరవంగా ఉండేవాడు కదా. అలాగే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు అసలు ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి. ఇవి ఎవరిని ఆదర్శంగా చేసుకుని వీళ్ళు బెట్టింగ్, ఇంతకుముందు బెట్టింగ్ లేవు నా అమ్మ. నేను ఎప్పటి నుంచి, నేను హర్ష కంటే ఏజ్లో చాలా పెద్ద కదా, అప్పుడు లేవు బెట్టింగ్ యాప్లు. ఈ హర్ష ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చాడో అందరూ బెట్టింగ్ నేర్చుతారు. మా టీంలో ఈవెన్ ఉప్పల వాళ్ళు బెట్టింగ్ కడతాడు క్రికెట్ కోసం, ఫేస్బుక్ స్టార్ కడతాడు. వాళ్ళకి ఎప్పుడు నేను తిడతాను ఫేస్బుక్ స్టార్కి వీళ్ళందరికీ, వద్దురా బాబు ఈ బెట్టింగ్లు వదిలేయండి, చాలా డేంజర్ ఇవని చెప్తాను. సో ఆ రోజుల్లో మనం తీసుకుంటే ధర్మరాజు గారు ఆయన స్టార్ట్ చేశారు ఈ బెట్టింగ్లు. పాండవుల్లో పెద్ద ఆయన కదా ఆయన, 2 రాజ్యాల మధ్య యుద్ధాలు అయితే ఆయన బెట్టింగ్ కట్టి, అలాగే జూదాలన్నీ మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఆ మహానుభావుడే. అలాగా ఆయన జూదంలో వెళ్ళిపోబట్టే ఆయన ఓడిపోయాడు కదా, దుర్యోధనుడు సెకండ్ చేతిలో. ఆ మహానుభావుడు మన దేశానికి ఫస్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు ఈ బెట్టింగ్ అని. కానీ దానకన్నుడు అనుకున్నాను, కానీ హర్ష అయిన ఈయన వీరప్పనని తెలిసిపోయింది. ఒక రాబిన్ హుడ్, ఒక సోనీ సూద్ అనుకున్నాను, కానీ కాదు. హర్ష అయిన ఎవరు కూడా మీరు దయచేసి సపోర్ట్ చేయకండి, దీనికి తగు ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఆయన వెనకాల మనుషులు చూడండి మాస్క్ పెడతాడు, మళ్ళీ వాళ్ళు ఫేమస్ అయిపోతారు. రేపు పొద్దున్న వాళ్ళు పబ్లిక్లోకి వెళ్తే నా ఈ మాఫియా ఉంది కదా, ఈ బెట్టింగ్ మాఫియాకి డాన్ అని చెప్పేస్తారని భయపడో ఏంటో. కానీ ఇంకొకటి అంటే వాళ్ళ టీం నుండి ఒక ఆయన మా ఫ్రెండ్ కూడా అయ్యాడు. వాళ్ళది విజయనగరం, మా క్యాస్ట్ కాపు, వాళ్ళది వీళ్ళ క్యాస్ట్ కూడా కాపే, హర్షాయల క్యాస్ట్ కాపే. ఇంకో వచ్చాడు మా ఫ్రెండ్, ఆ అబ్బాయి కూడా కాపే. ఆయన మొత్తం చెప్పాడు సత్య శాలరీస్ కూడా ఏమి ఇవ్వడు, 10,000 15,000 అట్లా ఇస్తాడు, మమ్మల్ని అసలు రానివాడు, మాకు మీడియా ముందుకు రావాలి, మాకు ఫేమస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అట్లా రానివాడు, దొంగ అని చెప్పాడు. నేను అన్ని ప్రూఫ్స్ ఆధారాలతో నేను మాట్లాడుతున్నాను. ఆయన కూడా అట్లా అని చెప్పాడు అనమాట. చాలా సంపాదించుకున్నాడట, చాలా అకౌంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సినిమా ఇన్ని కోట్లు, 2 కోట్లు 3 కోట్లు పెడుతున్నాడంటే ఒక సామాన్యుడు అట్లా తీయగలడా చెప్పు, అదనమాట. సో ఆయనకి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి. నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే, ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను, తగు ఎంక్వైరీ చేసి ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలి. క్లియర్గా ఆయన ఒప్పుకున్నాడు కదా ఆయన ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ అని. సో ఇట్లాంటి వాళ్ళందరినీ, ఇలాంటి చీడ పురుగులని ఏరి పారేయాలని పవన్ కళ్యాణ్ కూడాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.